మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్ములను మీ కుటుంబ సభ్యులను హృదయపూర్వకముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరోసారి దేవుడు ఈ రీతిగా మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన కార్యక్రమాలలో మీలో అనేకులు వాక్యము ద్వారా బలపరచబడి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న విధానమును బట్టి మీరిస్తున్న స్పందనను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరోసారి అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా మనల్ని మనము పరిశుద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఇంకనూ వాక్యంలో బలపరచబడదాం. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరిని అనగా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. ఆ తర్వాతనే ఈ మాటలన్నీ కూడా మనము చదువుతున్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఈ ప్రేమించినటువంటి సంఘాన్ని ముడత అయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనటువంటి సంఘముగాను నిర్దోషమైనటువంటి సంఘముగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలవబెట్టుకొనవలనని. చూసారా ప్రియులారా, తన ఎదుట నిలబెట్టుకొనాలని ఆయన ఈ రోజున వాక్యము చేత మనలందరినీ కూడా ఉదక స్నానము చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన సంఘమును ప్రేమించినటువంటి వాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ లోకానికి రానయ్యి ఉన్నాడు. ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు అలంకరింపబడిన పెళ్లి కూతురు వధువు సంఘముగా ఎలాంటి ముడత అయినను కలంకమైనను నిర్దోషమైనను అట్టిది మరి ఏదైనను కూడా లేక పవిత్రమైనటువంటి పెళ్లి కుమార్తె వలె లేదా పెళ్లి కుమార్తె అనబడినటువంటి సంఘము వలె నిర్దోషమైన పెళ్లి కుమార్తె వలె అనగా నిర్దోషమైన సంఘము వలె మహిమగల సంఘము వలె ఆయన ఎదుట నిలవబెట్టుకోవటానికి ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనలందరినీ కూడా ఈనాడు ఆయన వాక్యము చేత పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ప్రియ ప్రేక్షకులారా, ఈ రోజున అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మనము పరిశుద్ధపరచబడకుండా పవిత్రపరచబడకుండా వాక్యము చేత ఉదక స్నానము చేయబడకుండా దేవుని ఎదుట పవిత్రముగా పరిశుద్ధముగా నిర్దోషముగా కలంకము లేనిదిగా ముడత లేనిదిగా నిలవబడాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? గడిచిన కొన్ని కార్యక్రమాలలో మనము చదువుకున్నాం ప్రియులారా. దేవుడు ఈ లోకానికి రెండవసారి రాబోతున్నప్పుడు సంఘముగా ఆయన ఎదుట నిలవబడవలసి ఉన్నది. అయితే పోగు చేయబడినటువంటి ఆ యొక్క జన సమూహములో నుండి గొల్లవాడు గొర్రెలను మేకలలో నుండి వేరుపరచినట్లుగా ఆయన వేరుపరచనై ఉన్నాడు. ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా నా కుడివైపుకు రండి అని ఆయన సెలవిచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి ఈ సంఘము, నిర్దోషమైనటువంటి ఈ సంఘము, మహిమ కలిగినటువంటి ఈ సంఘము ఆయన ఎదుట ఎలా నిలవబడాలి? పరిశుద్ధమైనటువంటిదిగా నిలవబడాలి. ఎప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం? ఎప్పుడు మనము పవిత్రపరచబడతాం? ఈ లోకములో జీవిస్తున్న మనం అందరము కూడా మన దైనందిన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలలో మనము చాలా బిజీగా ఉంటూ ఉంటాం ప్రియులారా. ఎన్నో పనులు మనము చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఈ పనుల వలన మనకు ఆయాసం వస్తుంది. ఈ పనుల వలన మనకు చాలా శరీరమంతా కూడా బరువెక్కిపోతుంది, చెమట కార్చవలసి వస్తుంది. అలాంటప్పుడు మనల్ని మనము అలసట తీర్చుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి ప్రతిరోజు మన శరీరాలను నీళ్లతో మనము కడుక్కొని శుభ్రపరచుకుంటాం. ఆ రీతిగానే ఆత్మీయ ప్రయాణములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు అనగా లోకమనబడినటువంటి ఈ ఐగుప్తు దేశములో నుంచి విడిపించబడి ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే కనాను దేశం వైపు ప్రయాణాన్ని కొనసాగించారో ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యం అనబడిన ఆ కనానుకు ప్రయాణమవుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రతి దినము వాక్యము చేత పరిశుద్ధపరచబడవలసి ఉన్నది, పవిత్రపరచబడవలసి ఉన్నది. అదే ఈరోజు మనము ధ్యానించనయినటువంటి వాక్యం అనే ఉదక స్నానము అని అన్నాడు ఆయన.
అంటే వాక్యము చేత ఉదక స్నానము చేయటానికి ఈ రోజున ఆయన సిద్ధముగా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు నీవు నేను ఆయన ఎదుట పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, నిర్దోషమైనటువంటి వారిగా ఉండాలి, కలంకము లేనటువంటి వారిగా ఉండాలి, మహిమ కలిగినటువంటి వారిగా ఉండాలి. అంటే ఇది కేవలము వాక్యము ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి, వాక్యానికి నువ్వు లోబడాలి, వాక్యానికి నువ్వు అప్పగించుకోవాలి. వాక్యానికి నువ్వు లోబడకపోయినట్లయితే, వాక్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించకపోయినట్లయితే, వాక్యము నీ జీవితంలో పని చేయకపోయినట్లయితే గ్రహించవలసిన విషయము, మన జీవితంలోనికి ప్రమాదం అనేది హఠాత్తుగా రాబోతున్నది. ఏమిటి ఆ ప్రమాదం? అవును, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. నా రాకడ దొంగ వలె ఉంటుంది. అంటే దొంగలాగా వస్తానని కాదు ప్రియులారా, ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆ పరలోక సైన్య సమూహము ఈ భూమి మీదికి రాబోతుంది. ఇదిగో ఈ భూమంతా కూడా వెలుగుతో నింపబడుతుంది. అనేకులు ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు, ప్రలాపిస్తారు, ఏడుస్తారు. కాబట్టి అది దొంగ వలె ఎలా అవుతుంది? అక్కడ ఆయన చెప్పడానికి గల కారణం ఏంటి? నేను దొంగ వలె వస్తాను అంటే దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటాం, మన ధనాన్ని మన సంపాదనను కాపాడుకొని ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. ఈరోజు దొంగ రాడేమో, నేను ఇంత జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటాం. ఆ సమయంలో దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ రీతిగానే ప్రభు ఎప్పుడు రానయ్యున్నాడో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఖచ్చితముగా ఆయన త్వరలో రానయ్యున్నటువంటి దేవుడు, వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు. ఆయన త్వరలో రానయ్యున్నటువంటి దేవుడు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఆయన ఎదుట పవిత్రమైనటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి వారిగా, ఏ దోషము లేనటువంటి వారిగా, ఏ కలంకము లేనటువంటి వారిగా, మహిమ కలిగిన వారిగా నిలబడాలి అంటే ఈ వాక్యము ద్వారానే సాధ్యమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుతున్న మన క్రైస్తవ జీవితంలో ప్రతిదినము దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము లేకుండా, దేవుని వాక్యానికి మనము సమర్పించుకోకుండా, దేవుని వాక్యమని ఆ యొక్క క్రియ మన జీవితంలో పని చేయకుండా మనము పరిశుద్ధపరచబడలేము, రాకడలో మనము ఎత్తబడలేము, మన ప్రయాణాన్ని మనము ముగించలేము, ఆ ప్రభువుని మనము ఎదుర్కొనలేము. కారణం ఏంటి? వాక్యము లేకపోయినట్లయితే మన విశ్వాస జీవితము సన్నగిల్లుతుంది, మన ఆత్మీయ జీవితము పడిపోతుంది, మనము భ్రష్టులమైపోతాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున ప్రభువు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఆయన, ఇదిగో నేను వాక్యము చేత ఉదక స్నానము చేసి మిమ్ములను పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను. నేను వచ్చినప్పుడు మీరు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉండాలి, వధువు సంఘముగా ఉండాలి, సిద్ధపరచబడినటువంటి సంఘముగా ఉండాలి. అందుకొరకై నేను ఈ రోజున నా వాక్యము చేత మిమ్మల్ని ఉదక స్నానము చేస్తున్నాం. మీ శరీరాలకు ఉన్నటువంటి మలినము, మీ ఆత్మకు ఉన్నటువంటి మలినము, మీ హృదయానికి ఉన్నటువంటి మలినమును ఈ వాక్యము చేత నేను కడిగినప్పుడు మిమ్మల్ని నేను పరిశుద్ధపరచువాడనై ఉన్నాను అని దేవుని వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అవును, ఆయన మాట నిరంతరము నిలిచేటటువంటి మాట. ఆయన మాట ఎన్నడూనూ గతించదు. ఏమని సెలవిస్తున్నాడు ఆయన? ఇదిగో నేను త్వరగా రానయ్యున్న దేవుడను అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ఆయన. అవును ప్రియులారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన త్వరలో రానయ్యున్నటువంటి దేవుడు. ఆయన మాట నమ్మదగినది, ఆయన మాట నిరంతరము నిలిచేది. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు తప్పక తన మాటను నిలబెడతాడు. అందుకే ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆకాశమైనా భూమైనా గతించిపోతుందేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు. ఏమని సెలవిస్తున్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవరునూ నశింపక అందరూ మారు మనసు పొందవలనని అందరి ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి మన ప్రభువు ఆయన అందరి మారు మనసు కొరకై ఎదురు చూస్తున్నాడు. అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు నీవు నేను విడిచిపెట్టబడకూడదు అని, ఆయన వచ్చినప్పుడు నీవు నేను తప్పిపోకూడదు అని ఆయన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, మనతో మాట్లాడుతూ, మన కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ సంగమా,
ఆలోచించాలి. ఎన్నాళ్ళుగా మనం భక్తి చేస్తున్నాం, ఎన్నాళ్ళుగా మనము క్రైస్తవ ప్రయాణములో మనం నడుస్తున్నాం. అయితే ఇంతకాలము మనము భక్తి చేస్తున్నామే, ఇంతకాలము మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామే, ఎప్పుడైనా మన జీవితాలను పరిశుద్ధపరచుకున్నామా? దేని చేత మనము పరిశుద్ధపరచబడగలము? కేవలము దేవుని యొక్క మాటను బట్టి మాత్రమే. ఆయన మన కొరకు చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయి, మనము విమోచన పొందగలుగుతున్నాం. ఆయన రక్తములో మనము కడగబడిన వారము, మనము విమోచింపబడి పరిశుద్ధపరచబడగలము. ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ఆయన వాక్యానికి అప్పగించుకున్నప్పుడు మనము పరిశుద్ధపరచుకోగలము ప్రియులారా. కానీ ఈ కడవరి దినాల్లో అనేక మంది మనస్సాక్షి వాతవేయబడుతున్నది. దేవుని యొక్క దాసుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము చేత ఒకవేళ మనము నొప్పించబడితే మన మనసాక్షి వాతవేయబడింది కాబట్టి ఆ వాక్యానికి మనము లోబడటము లేదు. దైవ సేవకుడు నొప్పిస్తున్నాడనో, వాక్యము హెచ్చరిస్తుందనో, వివిధ రకాలైనటువంటి కారణాలను బట్టి అనేకులు ప్రియులారా వాక్యానికి అప్పగించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆ వాక్యము ద్వారా వారు హెచ్చరిక పొందుకున్నారు, ఆ వాక్యము ద్వారా వారు ఖండించబడ్డారు, ఆ వాక్యము ద్వారా వారు దర్శించబడ్డారు. అయితే ఆ వాక్యాన్ని బట్టి వారు నొచ్చుకున్నారు ప్రియులారా. అయ్యో అని నొచ్చుకున్నటువంటి వారు మారు మనసు పొందుకోవలసి ఉండగా వారు వాతవేయబడిన మనసాక్షి వలె వాక్యానికి సమర్పించుకోవట్లేదు. మోడి బారిన మన హృదయాలు, బండవలే ఉన్నటువంటి మన హృదయాలు మరి బద్దలు చేయబడాలి అంటే, విరిగి నలిగిన హృదయముగా మార్చబడాలి అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతుంది అన్న విషయాన్ని గ్రహించు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘమును ప్రేమించారు కాబట్టి ఆ సంఘాన్ని ప్రేమించినటువంటి ఆయన ఈ సంఘము ముడతలేని సంఘముగా, కలంకము లేని సంఘము, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా తన ఎదుట ఉండాలి అని వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు. రండి ప్రియులారా, వాక్యమనే ఈ దేవుని యొక్క సబ్బు ద్వారా కానీ నీళ్ళ ద్వారా కానీ మన హృదయాలకు ఉన్నటువంటి మలినమును, మన శరీరాలకు ఉన్నటువంటి మలినమును, మన ఆత్మకు ఉన్నటువంటి మలినమును కడిగి వేసుకుందాం. ఆయన ఎదుట పరిశుద్ధముగా నిలబడతాం. మనల్ని చూసిన ఆయన రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనము చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏమిటి ప్రయోజనకరమైనది? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఈ కడవరి దినాల్లో అనేక మంది విశ్వాసులు దైవజనుడు ఖండించాడనో, హెచ్చరించాడనో, బుద్ధి చెప్పాడనో దైవజనుడి మీద తిరుగుబాటు చేసేటటువంటి విశ్వాసులు అనేకులు ఉన్నారు. మనం గమనిస్తే దేవుని వాక్యము దైవావేశము వలన తన ప్రవక్తల్ని ఏర్పరచుకొని, అభిషేకించుకొని, ప్రతిష్ఠించుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడాయన. ఇది రాసినటువంటి దేవుని బిడ్డలు ఉట్టిగా అలాగ రాయలేదండి, దైవావేశముతో కూడి వాళ్ళు రాశారు. దైవావేశము వలన వాళ్ళు ప్రతి వాక్యాన్ని మనకు అందించారు. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరికీ కూడా దైవజనుడు నిలబడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును బట్టి మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, అంటే మనమందరము కూడా సత్క్రియలు చేయటానికి పరిపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లుగా దేవుడు తన యొక్క దాసుని నిలబెట్టుకొని దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, ఇన్ని విషయాలు రాశాడండి. ఒకటి ఉపదేశించటానికి, రెండవది ఖండించటానికి, మూడవది తప్పు దిద్దటానికి, నాలుగవది నీతి యందు శిక్ష చేయటానికి. ఇన్ని రకాలుగా సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుని యొక్క దాసుడు లేదా దేవుని యొక్క పరిచారకుడు ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశమును బట్టి అనేకులు తిరగబడుతూ ఉన్నారు, అనేకులు వెనకడుగు వేస్తున్నారు. ఫలానా దైవ సేవకుడు ఉపదేశించినటువంటి ప్రతి మాట నన్ను బట్టియే ఉపదేశించాడు అని దూషిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఆ ఉపదేశము మనల్ని పవిత్రపరచటానికి, పరిశుద్ధపరచటానికి, ఆయన ముందు మహిమ కలిగిన వారిగా మనల్ని నిలబెట్టడానికి, అంటే అది మనకు ప్రయోజనకరమైనది అనే విషయాన్ని మర్చిపోతున్నావు సహోదరి సహోదరుడా. దైవజనుడు ఉపదేశించినప్పుడు ఉపదేశమును నిరాకరిస్తున్నావా?
అయితే జాగ్రత్త, అది మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రము దీవెనకరము కాదు అని మొదటి విషయాన్ని గ్రహిస్తున్నాం. రెండవది, ఖండించుటకును. ఖండించాలి. అవునండి, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు, దేవుని సేవకుడు, ప్రతి క్రైస్తవ సహోదరుణ్ణి సహోదరిని ఖండించాలండి. నువ్వు వెళ్తున్న నీ సంఘములో దైవ సేవకుడు నిన్ను ఖండిస్తున్నాడా? అలా ఖండించినప్పుడు అయ్యో నా సేవకుడు, దేవుని దాసుడు నన్ను ఖండించాడు అని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటానికి, నీ బ్రతుకును మార్చుకోవటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ ఖండింపును నీవు నిర్లక్ష్యము చేస్తే, ఏమన్నాడు ఆయన? ముడతలేని సంఘముగా, కలంకము లేని సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఇదిగో ఈ వాక్యము చేత మనలను ఉదక స్నానము చేసి పవిత్రపరుస్తున్నటువంటి దేవుడు. ఈ వాక్యాన్ని చేతబట్టుకొని దైవజనుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఖండించినప్పుడు అది నువ్వు అంగీకరిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవుని రాకడలో ఆయన ఎదుట నిలవబడగలుగుతావు, లేకపోతే విడిచిపెట్టబడతావు. ఆ విషయాన్ని గ్రహించాలి. మూడవది మనము గ్రహిస్తే ప్రియులారా, తప్పు దిద్దుటకును అనగా దేవుని దాసుడు వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు మనము గ్రహించవలసిన విషయము, అయ్యో నేను తప్పు చేస్తున్నానే, నా కాపరి నా తప్పును దిద్దుతున్నాడే, అవును నేను తప్పు చేశాను. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీ తప్పును బట్టి నువ్వు ప్రాయశ్చిత్త పడుతున్నావా? పశ్చాత్తాప పడుతున్నావా? లేదా వాత వేయబడిన మనసాక్షి వలె ఇదిగో దైవజనుడు నా తప్పులెత్తి చూపిస్తున్నాడు, నన్ను చులకన చేస్తున్నాడు అని నీ మనసు నొప్పించుకొని వెనకడుగు వేస్తున్నావా? గ్రహించు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రాకడలో ఎత్తబడగలగవు, ఎత్తబడలేవు. ఆయన వచ్చినప్పుడు తన ఎదుట నిలబెట్టుకోవాలనే కదా నిన్ను వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు. అయితే నువ్వు తప్పు సరిదిద్దుకుంటున్నావా? నాలుగో విషయాన్ని గ్రహిస్తే, నీతి యందు శిక్ష చేయుటకు. నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యము సెలవిస్తుండగా ప్రియులారా, మరి నీవు నీతి కలిగిన క్రియలు చేయాలనే కదా దైవజనుడు నీతి యందు నీకు శిక్ష చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు శిక్ష అంటే అసహించుకుంటున్నారండి. తండ్రి శిక్షించిన కుమారుడు, ఏమండి మన వాక్యాన్ని మర్చిపోతున్నాము కదా. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి, మన దైవ సేవకుడు, మన కాపరి, ఆయన నీతి యందు మనల్ని శిక్ష చేస్తున్నప్పుడు, అంటే నీతి కొరకై నిన్ను శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షకు నువ్వు లోబడు, అది నీ మంచికే. తల్లిదండ్రులను సన్మానింపుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తల్లిదండ్రులు శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరింపుకు కుమారుడా అని వాక్యము సెలవిస్తుంది. మరి నీ ఆత్మీయ తండ్రి నీతి యందు నీకు శిక్ష చేస్తున్నప్పుడు ఎందుకు ఆ శిక్షను నిర్లక్ష్యము చేస్తున్నావు? దైవజనుడు, దేవుని సేవకుడు నీతి యందు శిక్ష చేస్తున్నాడన్న కారణాన్ని బట్టి నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో, వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ఇది ఎవరికి ప్రమాదం అండి? మనకే ప్రమాదం. అందుకని నీతి యందు శిక్ష చేయటము, మన తప్పు దిద్దటము, నీతి యందు శిక్ష చేయటము, ఉపదేశించటము, ఖండించటము, ఇది ఎవరికి ప్రయోజనకరము? మన ఆత్మకు ఎంతో ప్రయోజనకరమని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కానీ ఈ రోజున మనము గ్రహించినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడు మనల్ని ఖండిస్తూ ఉంటే, ఉపదేశిస్తూ ఉంటే, నీతి యందు శిక్ష చేస్తూ ఉంటే మనము ఆ విషయంలో పడిపోతున్నామేమో. నీవు వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. ఒక సబ్బును మనము తీసుకున్నప్పుడు ఆ సబ్బు ద్వారా మన శరీరానికి ఉన్నటువంటి మురికిని మనం కడిగి వేసుకుంటాం. ఎక్కడెక్కడ మురికి ఉంటే అక్కడ ఇంకా ఎక్కువగా మనము సబ్బును రుద్దుతూ ఉంటాం పిల్లలు. ఎందుకు? ఆ మురికి కడిగి వేసుకోవటానికి. అలాగనే మన జీవితాల్లో ఉండే ప్రతి తప్పును బట్టి ఇంకా ఎక్కువ తప్పులున్నాయా, ఇంకా వాక్యము ద్వారా ఎక్కువగా నువ్వు హెచ్చరింపబడాలి. ఇంకా ఎక్కువ తప్పులున్నాయా, ఇంకా వాక్యము ద్వారా ఎక్కువగా నువ్వు ఖండించబడాలి. ఇంకా ఎక్కువ తప్పులున్నాయా, ఇంకా వాక్యము ద్వారా ఎక్కువగా నువ్వు నీతి యందు శిక్ష చేయబడాలి. అప్పుడే నీకు నాకు ప్రయోజనకరం. ఈ చివరి దినాల్లో అనేక మంది క్రైస్తవులు ఇంకను కూడా ఆశీర్వాదాల కోసం వెతుకులాడుతున్నారు, దీవెనల కోసము వెతుకులాడుతున్నారు. లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి వనరుల కొరకై, సంపాదన కొరకై, దీవెనల కొరకై, ఆశీర్వాదాల కొరకై ప్రాకులాడుతున్నారు, పరిగెడుతున్నారు. కానీ దైవజనుడు ఖండిస్తున్నప్పుడు ఎంతమంది ఈ రోజున ఆ యొక్క వాక్యానికి లోబడుతున్నారండి? గ్రహించాలి ప్రియ సంగమా. మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను
కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యాన్ని పలు సందర్భాల్లో పలు విధాలుగా ఆయన మనకు చూపిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ వాక్యాన్ని సబ్బుతో పోల్చాడు. ఒకానొక సందర్భంలో ఈ వాక్యాన్ని నీరుతో పోల్చాడు. ఒకానొక సందర్భంలో ఈ వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తే రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము అని పోల్చాడు. అవును ప్రియులారా, వాక్యమనబడినటువంటి సబ్బు నీ మలినమును కడిగివేయాలి. చూడండి, ఈ హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, ఎలాంటి ఖడ్గం ఇది? రెండంచెలు గల ఖడ్గము అంటాడు. బలము కలిగినటువంటి ఖడ్గము, రెండంచెలు కలిగినటువంటి ఖడ్గము, వాడి అయినటువంటి ఖడ్గము. ఈ వైపున ఇది కోసేస్తుంది, ఇటు ఈ వైపున కోసేస్తుంది. రెండు వైపులా కూడా పదును కలిగినటువంటి ఈ వాక్యము బలము గలదై రెండంచెలు గల ఖడ్గము, వాడి అయిన ఖడ్గము. ఈ ఖడ్గం అనే వాక్యం ఏం చేస్తూ ఉందండి? చూద్దాం ఒకసారా. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కొన్ని సందర్భాల్లో ప్రియ సంగమ, దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నిజముగా మనకు అనిపిస్తుంటుందండి, నా కోసమే సంఘ కాపరి వాక్యం చెప్పాడు, నా కోసమే కావాలని వాక్యం చెప్పాడు, అందరి ముందు నన్ను అవమానపరిచాడు, నన్ను కృంగదీశాడు, నన్ను ఉద్దేశించి మాట్లాడాడు అని రాత్రింబవళ్ళు దాన్ని బట్టి ఆలోచిస్తారండి. ఒకవైపున అది మంచిదే, కానీ దాన్ని అపార్థము చేసుకున్నప్పుడే ప్రమాదం. అవును, అంతమందిలో దేవుడు తన దాసుని నిలబెట్టుకొని నాతోనే మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను హెచ్చరించాడు, నన్ను ఖండించాడు, నాకు ఉపదేశాన్ని అందించాడు అని హృదయము యొక్క ఆలోచనలను పరిశోధింపవలసి వచ్చినప్పుడు ప్రియ సంగమ, నీ హృదయాంతరంగంలోనికి ఖడ్గమనబడిన ఈ వాక్యము, ఎలాంటి ఖడ్గము? రెండంచెలు గల వాడి అయిన ఖడ్గమనబడిన ఈ వాక్యము పని చేయబడాలి. అది అప్పుడే మనకు ఆశీర్వాదము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి నీవు నేను ఈ వాక్యాలను బట్టి సరిచేయబడకపోతే, ఈ వాక్యాలను బట్టి మనల్ని మనము పరిశుద్ధపరచుకోకపోతే, పవిత్రపరచుకోకపోతే ఎలా అండి? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడగలుగుతాము? ఎలాగ ఆయన వచ్చినప్పుడు ఎత్తబడగలుగుతాము? ఎలా ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించగలుగుతాము? ఎవరికి ఈ ప్రవేశం? ఎవరు అక్కడ నిలబడగలుగుతారు? ఎవరు ఆయనను హత్తుకుంటారు? ఎవరు ఆయనతో పాటుగా వెళుతారు? ఎవరైతే రెండంచెలు గల వాడి అయిన ఖడ్గాన్ని హృదయంలో దూరినప్పుడు, హృదయం యొక్క ఆలోచనల్ని పరిశోధించినప్పుడు, హృదయాన్ని మార్చివేసుకొని జీవితాలను మార్చుకుంటారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యపు యొక్క గవినులు దాటి లోపల ప్రవేశించగలుగుతారు అనే విషయాన్ని గ్రహించాలి. ఇంకెంతకాలము ఈ రీతిగా భౌతికమైనటువంటి వనరుల కొరకు ఎదురు చూస్తావు? ఇంకెంతకాలము ఈ రీతిగా ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తావు? దేవుని యొక్క పరలోక రాజ్య సంబంధముగా జీవించటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ హృదయాన్ని పరుగెత్తించుకోవాలి. అవును ప్రియులారా, ఇంకొను మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకం వైపే చూస్తున్నాం. వాక్యము సెలవిస్తుంది, పైన వాటిని వెదకండి. పైన ఏమున్నది? పైన దేవుని సింహాసనము, పైన దేవుని రాజ్యము, శాశ్వతమైన రాజ్యం ఉంటే ఈరోజు మనము లోకములో క్రిందికి మాత్రమే చూడగలుగుతున్నాం. క్రిందికి చూసే ఒక జంతువు మనకు కనబడుతుంది. ప్రభుచితమైతే వచ్చే వారము ఆ వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఈ రోజున మనము గ్రహించాలి ప్రియులారా, మనం పైనున్న వాటిని చూడగలగాలి. పైనున్న వాటి విషయంలో మనం ఆలోచించాలి. ఆ విషయం కొరకై ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టుకున్నా, కొన్ని పోగొట్టుకున్నా ఏమీ ప్రమాదము లేదు. అందుకనే రెండంచెలు గలగ ఈ ఖడ్గము మన హృదయంలోనికి దూరినప్పుడు మనల్ని మనము దేవుని వాక్యానికి మనము సమర్పించుకోవాలి. ప్రియ సంగమ, యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఒకటి మనము గ్రహించగలుగుతాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? చూసారండి, ఇంతకుముందేమో దేవుని వాక్యము రెండంచెలు గల వాడి అయిన ఖడ్గం అన్నాడు, ఇప్పుడేమో నా వాక్యము, నా మాట అగ్ని వంటిది అంటున్నాడు. మళ్ళీ నా మాట బండను బద్దలు చేసే సుత్తె వంటిది అంటున్నాడు. ఎన్నో రకాలుగా పోల్చాడు ఆయన.
ఒకానొక సందర్భంలో వాక్యాన్ని రెండంచెలు గల వాడి అయిన ఖడ్గం అన్నాడు. ఇక్కడ అగ్ని అంటున్నాడు, తర్వాత సుత్తె అంటున్నాడు. ఆ సుత్తె ద్వారా మన తల పగల కొట్టుకున్నట్లుగా మన హృదయాలు బద్దలు చేయబడాలి. మోడు బారిన మన హృదయం, బండలాంటి మన హృదయం బద్దలు చేయబడగలగాలి ప్రియులారా. అప్పుడే అది మనకెంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనము గ్రహిస్తే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయాన్ని మనము గ్రహించాలి ప్రియ సంగమ. కనుక వాక్యము పలు విధాలుగా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనము లోబడాలి. ఇంకొక మాట ఆఖరిగా మనం చదువుకుందాం. మలాకి గ్రంథంలో చూసినప్పుడు ఆయన వాక్యాన్ని సబ్బుతో పోల్చినట్లుగా మనము చూస్తాం. మలాకి గ్రంథము ఆయన అంటాడు, 3వ అధ్యాయము 2వ వచనము ఆఖరి భాగంలో చూసినట్లయితే, కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు. ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది ప్రియ సంగమ. అవును, దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గం, దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇక్కడ అంటాడు దేవుని వాక్యము సబ్బు వంటిది. ఆయన చాకలి వాణ్ణి సబ్బు వంటివాడు. మనము మన శరీరాలకు ఉన్నటువంటి మలినమును చాలా జాగ్రత్తగా కడిగి వేసుకుంటాం. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి క్రైస్తవుడు వాక్యమనబడిన ఈ సబ్బు ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఉన్నటువంటి ప్రతి మలినమును మనము కడిగి వేసుకోవాలి. అప్పుడే మనము పరిశుద్ధపరచబడగలుగుతాము. యోహాను సువార్తలు అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అవును ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మన జీవితాలను మనము పరిశుద్ధపరచుకోవాలి. మన యొక్క ఆత్మకు, మన హృదయాలకు, మన ఆత్మీయ జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న ప్రతి మలినమును మనము ఈ సబ్బు ద్వారా, సబ్బు అనబడిన దేవుని వాక్యము ద్వారా మనము కడిగి వేసుకున్నప్పుడే. మళ్ళీ నేను ఎఫెసీ పత్రిక వస్తున్నాను, 5వ అధ్యాయం 26-27 వచనాల్లో ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ముడతలేని సంఘముగా, కలంకము లేని సంఘముగా, నిర్దోషమైన సంఘముగా వాక్యానికి సమర్పించుకోవాలని. అందుకొరకే కదా ఆయన నిలబడుతున్నాడు, అందుకొరకే కదా ఆయన ఎదురు చూస్తున్నాడు, తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి. ఈ వాక్యము నిన్ను పరిశుద్ధపరచడానికి సిద్ధముగా ఉండగా, అయితే ఈనాడే ఎందుకు నీ పాపాలు ఒప్పుకొని వాక్యము ద్వారా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడలేవు? దేవుని వాక్యము మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం దేవుని వాక్యానికి సమర్పించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. సంఘమును ప్రేమించిన మీరు ముడతలేని సంఘముగా, కలంకము లేని సంఘముగా, మహిమగల సంఘముగా, అటుది మరి ఏదైనాను లేని సంఘముగా మీ ఎదుట నిలబెట్టుకోవాలని ప్రభువా, మిమ్మల్ని మీరు కలవరి సిలువలో మరణాన్ని పొందుకున్నారు, రక్తాన్ని చిందించారు. ఈ వాక్యమే మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యము అగ్ని వంటిది, ఈ వాక్యము సుత్తె వంటిది, ఈ వాక్యము సబ్బు వంటిది, ఈ వాక్యము రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము వంటిది ప్రభువా. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోగలము. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పవిత్రపరచుకోగలము. ముడతలేని సంఘముగా, కలంకము లేని సంఘముగా, అటుది మరి ఏదైనాను లేని సంఘముగా, మహిమగల సంఘముగా మేము నిలబడగలగాలి అంటే వాక్యం ఒక్కటే మాకు ఆధారమైనది నైనా. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పవిత్రపరచుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, మా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మీ వైపు చూస్తూ విశ్వాసములో ఓపికతో పరిగెత్తడానికి మీ కృప దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని, వారి అక్కర్ల అవసరతలు తీర్చమని, ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని మా రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అన్న మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.